హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ 1 మీటర్ బ్లౌజ్ పీస్తో మా పాపకైతే ఒక టాప్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. నేనైతే శారీస్ కట్టడం చాలా తక్కువ. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఎక్కువ ఉన్నప్పుడల్లా మా పాపకి ఏదో ఒక డ్రెస్ అన్నది డిజైన్ చేస్తూ ఉంటాను. లాస్ట్ టైం మీరు చూసినట్లయితే ఒక పెప్లం టాప్ లాంటిది కూడా స్టిచ్ చేశాను. సో ఈసారి అయితే నార్మల్గా రెగ్యులర్గా వేసుకోవడానికి ఒక టాప్లో అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో కటింగు స్టిచ్చింగు రెండు కూడా ఇదే వీడియోలో ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాంటి బ్లౌజ్ పీసెస్తో కుట్టడం వల్ల వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డైలీ వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి అండ్ చూడడానికి లుక్ వైజ్ కూడా బాగుంటుంది. సో డబుల్ ఫోల్డింగ్ చేశాను. ఇక్కడ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ అన్నది నా వైపుగా ఉంది, ఓపెనింగ్స్ అనేది నాకు ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకున్నాను. అండ్ పై వైపున హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ టాప్ యొక్క టోటల్ హైట్ అయితే 23.5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట, ఖర్చుతో కలిపి. చూడండి, మీకు చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఖర్చుతో కలిపి 23.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను. సేమ్ ఇటు కూడా అంతే మార్క్ చేశాను. మనకి పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుంది అండ్ అలానే కిందన ఫోల్డ్ చేసి కుడతాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ అనమాట. మొత్తానికి ఇది పోతే మనకి 22 ఇంచెస్ అలా వస్తుంది. సో ఇక్కడ హైట్ అయితే మార్క్ చేశాం కదా, నెక్, షోల్డర్ ఇవన్నీ కూడా నేను మా పాప ఓన్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ప్రతిదీని. సో మెజర్మెంట్స్ బట్టి నేను మార్కింగ్ చేస్తున్నాను అనమాట. చెస్ట్ లూజ్ అయితే 6.5 ఇంచెస్ అలా మార్క్ చేశాను. అండ్ షోల్డర్ వచ్చేసరికి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేశాను. నెక్ వచ్చేసరికి 2 ఇంచెస్. షోల్డర్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నాను. యాక్చువల్గా నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఈ చంక డౌన్ అనేది 5 ఇంచులకి అయితే మార్క్ చేశాను అనమాట. సో ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకొని లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను. మీకు ఎవరికైనా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా దాని మీద కూడా ఒక వీడియో అయితే తీస్తాను. ఇక్కడ అన్నీ కూడా మా పాప ఓన్ మెజర్మెంట్స్ తీసుకున్నాను నేను. సో మీ పిల్లలకి ఇవి సెట్ అవుతాయో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక మిడిల్లోని 6 ఇంచులకి అయితే మార్క్ చేశాను. అండ్ మళ్ళీ హిప్ దగ్గరికి వచ్చేసరికి 7 ఇంచెస్ అయితే మార్క్ చేస్తాను. కొంచెం లూజ్గా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా, మరి బాడీకి పట్టినట్టు కాకుండా కొంచెం కంఫర్టబుల్, మరీ అంత లూజ్ కాదు, మరీ అంత టైట్ కాదు అన్నట్టుగా నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా మార్క్ చేస్తాను అనమాట. సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ మార్కింగ్ చేసింది ఎగ్జాక్ట్ లూజ్ కదా, సో ఆ ఎక్స్ట్రా సైడ్ ఎంత అయితే ఉందో దాన్ని అంతటిని కూడా ఖర్చు కోసం అయితే ఉంచేసాను. ఖర్చు కోసం ఉంచి మిగతాదంతా కటింగ్ చేసాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ ఏమో 4.5 ఇంచెస్కి మార్క్ చేశాను. బ్యాక్ నెక్ 4 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ నెక్ ఏమి కట్ చేయకుండా జస్ట్ ఒక టక్ పెట్టేసి ఓపెన్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఒకలా ఉంటుంది, బ్యాక్ ఒకలా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చులే అన్నట్టుగా నేను ఓపెన్ చేసేస్తున్నాను అనమాట. సో టక్స్ ఎక్కడి నుంచి పెడదామా అన్నది ఒక చిన్న టక్ అయితే పెట్టేస్తున్నాను. సైడ్ నాకు కట్స్ కుడతాం కదా, సో దానికోసం అక్కడ ఒక చిన్న టక్ పెట్టేశాను. అండ్ బ్యాక్ పార్ట్ 4 ఇంచెస్ రౌండ్ నెక్ అయితే కటింగ్ చేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం సపరేట్ చేస్తాం కదా, సో ఫ్రంట్లో లోత్ కట్ చేయాలి కొంచెం. అండ్ అలానే ఫ్రంట్ నెక్ డీప్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా లైట్గా లోతుని అయితే మార్క్ చేశాను, మరీ ఎక్కువగా కాదు. చిన్నపిల్లలే కాబట్టి అంత అవసరం ఏమి ఉండదు. జస్ట్ లైట్గా తీసామా లేదా అన్నట్టుగా తీయాలి. సో ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ 4.5 ఇంచెస్ అయితే పెట్టాను. అండ్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ ఏ డిజైన్ పెడదామా ఏంటనేసి కాసేపు ఆలోచించాను. ఏదన్నా కొంచెం షేప్లా ఇద్దామా అనేసి అనుకున్నాను, కానీ మళ్ళీ రౌండ్ నెక్కే తీసి కిందన ప్యాంట్ ఏ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ క్లాత్తో డిజైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో రౌండ్ నెక్ అయితే పెట్టేశాను. మొత్తానికి రౌండ్ నెక్ పెట్టేసి ఇలా రౌండ్గా అయితే కట్ చేసేస్తున్నాను. సో ఇలా కట్ చేస్తాం కదా, ఇప్పుడు కింద వైపున ప్లాజో ప్యాంట్ క్లాత్ ఉంది కదా, అది కూడా ఒక బ్లౌజ్ పీస్తోనే చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి కట్ చేసేస్తున్నాను. పైన బాడీ పార్ట్ కట్ చేయగా ఇంకా క్లాత్ ఎంతైతే ఉందో దాన్ని అంతటిని కూడా ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా పెట్టేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ టోటల్ హైట్ వచ్చేసరికి నాకు 11 ఇంచెస్ వచ్చింది. బట్ నేను 9 ఇంచెస్ అనమాట మా పాప హైట్, హ్యాండ్ యొక్క హైటు. సో ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ అలా తీసుకున్నాను. టోటల్ హైట్కి అయితే ఒక మార్కింగ్ చేశాను. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4 ఇంచెస్. ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు అయితే తీసుకున్నాను. హ్యాండ్ డౌన్ 3 ఇంచులకి మార్క్ చేశాను. ఇప్పుడు పైనుండి కిందకి పై లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ నుండి కింద లైన్కి 6 ఇంచీలు వచ్చే వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకున్నాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు ఇలా జస్ట్ నా ఓన్గా ఇలా డ్రా చేస్తానన్నమాట. మీరు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే స్కేల్స్ అవి యూజ్ చేసుకోండి.
పర్లేదు కొంచెం లూజ్ అయినా మనం బ్లౌజ్ కాదు కదా! అంత పర్ఫెక్ట్‌గా వచ్చినా రాకపోయినా మనకి డ్రెస్ అనేసరికి కొంచెం లూజ్‌గా ఉంటేనే బావుంటుంది. పర్ఫెక్ట్ అంటే నేను అదే అంటున్నాను. చూసుకోండి మళ్ళీ మీరు పర్ఫెక్ట్‌గా మీ ఇంట్లో కుట్టుకోకపోతే పర్వాలేదా అనుకోకండి. అందుకే మీకు ముందే మా పాపకి వేసిన డ్రెస్ వీడియో తీసి పెట్టాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్లి చూసుకోండి. సో, ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసాను. ఆ లోతు కూడా కట్ చేసేసాను. ఇప్పుడు మనం ఇంకా పైన నెక్ ఏదైతే ఉందో నెక్ కోసం డిజైన్ కోసం కట్ చేసుకోవాలి కదా! ఇక్కడ చూడండి మీరు కొత్తగా కట్ చేస్తున్నా సరే ఈజీగా ఇలా కట్ చేసుకోండి. సింపుల్‌గా అయిపోతుంది. అండ్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ టాప్ ఏదైతే కట్ చేసామో ఆ టాప్‌ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఆ మార్కింగ్ అంటే ఆ లైన్ ఏదైతే ఉందో మనం నెక్ రౌండ్ తిరుగుతుంది కదా! సేమ్ అదే విధంగా మనం ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర కూడా కొంచెం అలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత చుట్టూ మీరు ఎంత కావాలనుకుంటున్నారో అన్నది చూసుకోండి. నేను ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాననమాట. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోయినా సరే మనకి 1½ ఇంచ్ అట్లా మిగులుతుంది అన్నట్లుగా నేను మొత్తం మీద 2 ఇంచెస్‌కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలా నీట్‌గా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఎగ్జాక్ట్‌గా మార్కింగ్ మీద అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా ఇదే విధంగా కటింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇంతే ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కూడా కొంచెం లైట్‌గా అలా క్లాత్ ఉంది కదా! దాన్ని కూడా నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్‌లో మనం డిజైన్ కోసం కట్ చేసుకున్న పీస్ అనమాట. సో, నేను ఫ్రంట్ నెక్ అది ఎలా డిజైన్ చేస్తున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను క్లియర్‌గా చూడండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి రైట్ సైడ్ కదా! మనం రాంగ్ సైడ్ పెట్టుకోవాలనమాట. అంటే బ్యాక్ సైడ్‌కి పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్‌కి పెట్టుకొని ఇలా ఒక పాదం వరుసన మొత్తం అంతా నెక్ రౌండ్ చుట్టూ ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో డిజైన్ కోసం అనేసి, సో, దాన్ని ఒక పాదం వరుసన నెక్ చుట్టూ కూడా ఇలా ఈక్వల్‌గా నీట్‌గా వచ్చేటట్లుగా స్టిచ్ చేసుకోండి. కట్ చేసుకోవడం కాదు. సో, ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా స్టిచ్ చేసుకోండి. కొంచెం అలా రఫ్ చేసుకోండి ఎండింగ్స్‌లో. ఇక్కడ మిడిల్‌లో అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా రిటర్న్ తిరుగుతుందనమాట. మీ పిల్లలకి కూడా ట్రై చేయండి. ఇలా బ్లౌజ్ పీసెస్ ఏమైనా వేస్ట్‌గా అట్లా ఉండిపోతే ట్రై చేయండి. చాలా బావుంటుంది లుక్ వైజ్. ఫ్యాంట్ కాపోయినా కనీసం టాప్స్ అయినా మనం జీన్స్ మీదకి వాటి మీదకి వేయడానికి చాలా బావుంటుంది. సో, పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను రెడ్ కలర్ దారమే యూజ్ చేస్తున్నాననమాట. ఇంకా దాని మీద లేసేస్తాను. లేసేస్తే ఇంకా లుక్ వైజ్ బావుంటుంది కదా అనేసి. మొన్న మీషోలో ఆర్డర్ చేశాను కదా! ఆ లేసెస్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో, దీనికి మ్యాచ్ అయిన లేస్ తీసి వేసేస్తాను. సో, పైనుండి ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను. మొత్తం అంతా కూడా ఇలా వేసామంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక పావించు లోపలికి ఫోల్డ్ చేయండి ఇటు సైడు. సో, ఇలా ఒక పావించు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా మనం స్టిచ్ చేసామనుకోండి 10 నిమిషాల్లో అయిపోయిన పని ఇలా వీడియో తీస్తూ స్టిచ్ చేయాలి అంటే వీడియో సరిగ్గా వస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. మనం స్టిచ్ చేస్తుంది పడుతుందా లేదా అన్నది చూసుకుంటూ కుడుతూ నీట్‌గా అక్కడ క్లియర్‌గా నేను స్టిచ్ చేస్తుంది పడుతుందా లేదా అన్నది ఇలా ప్రతీది కూడా చెక్ చేస్తూ చేసుకోవాలి. సో, ఇక్కడ డబుల్ వర్క్ అయితే అవుతుంది. సో, వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైకు, సబ్స్క్రైబు నాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ వస్తుందనమాట. అండ్ అలానే హైప్ కూడా చేయండి. హైప్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సో, మొత్తం అంతా కూడా ఇలా ఒక పాదం వరుసన ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని నీట్‌గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత సో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ లేస్ వేస్తే బావుంటుందనిపిస్తుందనేసి. సో, లేస్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మీషోలో తీసుకున్న చాలా లేస్‌లయితే ఉన్నాయి కదా! దానికి సెలెక్ట్ అయిన అంటే సూట్ అయిన లేస్ అయితే తీసాననమాట. సో, ఈ లేస్ అయితే బాగా సూట్ అయినట్టు అనిపించింది నాకు. ఇక్కడ పైన నెక్ రౌండ్ చుట్టూ అండ్ అలానే ఈ వైట్ బోర్డర్ ఎక్కడి వరకు వచ్చిందో దాని చుట్టూ ఇలా 2 రౌండ్స్ అయితే వేస్తాను లేసు. ఆ మధ్యలో బటన్స్ ఏమైనా స్టిచ్ చేస్తే బావుంటుందన్నట్టు నా ఐడియా అనమాట. మిడిల్‌లో మొత్తం అంతా కాదు. మధ్యలో ఒక బటన్ గనుక స్టిచ్ చేస్తే బావుంటుందనిపిస్తుంది. సో, ఫస్ట్ అయితే లేస్‌ని స్టిచ్ చేసేస్తున్నాను. సో, లేస్‌కి ఒక వైపు నుండి స్టిచ్ చేస్తున్నాననమాట.
మొత్తం అంతా ఓపెన్ చేసేస్తే మళ్ళీ రౌండ్ చుట్టుకోవడం కష్టమవుతుంది కదా! సో, అందుకనే కొంచెం కొంచెం దానికి ఎంత కావాలో అంత ఇలా మెల్లగా ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడి వరకు ఓపెన్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసేసాను. అక్కడ కట్ చేసేసాననమాట. కుట్టడానికి వీలుగా ఉంటుంది కదా అనేసి. సో, ఇప్పుడు రిటర్న్ తిప్పి మరలా ఇటువైపు ఈ ఎడ్జ్ నుండి ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా వేసేస్తున్నాను. చూడండి అసలు బ్లౌజ్ పీస్‌లాగా అనిపించట్లేదు ఎక్కడ కూడా టాప్ అంతాను. చాలా బాగా అనిపిస్తుంది నాకు లుక్ వైజ్ చూస్తుంటే. ఇక్కడ ఇంకొక వైపు నుండి కూడా లేస్ అన్నది స్టిచ్ చేసేస్తాను. ఆ డిజైను ఆపోజిట్ అంటే ఎదురెదురుగా వచ్చేటట్లుగా చూస్తున్నాననమాట నేను. సో, అలా ఎదురెదురుగా వస్తే బావుంటుంది కదా! అందుకోసం అనేసి ఫస్ట్ అయితే ఈ లేస్‌ని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కావాలో అంత కట్ చేసేసాను కదా! మళ్ళీ ఊడిపోయిందంటే దాన్ని పెట్టుకోవడం చాలా కష్టం. సో, ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు లేస్‌ని అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు మరలా అర్థం కాదు. సో, దీని పక్కనుండే ఇంకొక కుట్టు అన్నది వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టుకున్నామంటే సరిపోతుంది. సో, ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి మీకు ఎలా అనిపిస్తుంది? బావుందా? నాకైతే నచ్చింది మరి. ఆ మిడిల్‌లోని ఒక బటన్ యూజ్ చేసి అంటే షర్ట్ బటన్స్ ఉంటాయి కదా! మన దగ్గర బటన్స్ లేకపోయినా సరే ఓల్డ్ షర్ట్స్‌వి వాటివి బటన్స్ యూజ్ చేసి నీట్‌గా ఆ మిడిల్‌లోని ఒక స్టిచ్ అయితే వేసుకుంటే బావుంటుంది. అంటే బటన్ పెడితే బావుంటుందన్నది నా ఐడియా. సో, ఇక్కడ నా దగ్గర స్ట్రైట్ పీసే ఉందనమాట. బ్యాక్ నెక్‌కి కూడా కొంచెం అలా స్టిచ్ వేసేద్దాం అన్నట్లుగా స్ట్రైట్ పీస్‌ని ఒకవైపున స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు రౌండ్ నెక్‌కి యూజ్ చేస్తున్నాను. ఇది మనం తీసుకుంది స్ట్రైట్ పీస్ కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. క్రాస్ పీస్ అంత పీస్ లేదనమాట. సో, ఉన్న పీస్‌ని అడ్జస్ట్ చేసి కుడుతున్నాను. అందుకని అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టేసి కుట్టేసామంటే నీట్‌గా రౌండ్ తిరిగిపోతుంది. మనం మధ్యలో ఇంకా టక్స్ కూడా ఏం పెట్టనవసరం లేదు. చాలా బాగా రౌండ్ తిరుగుతుంది. చూడండి ఇక్కడ మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది. సో, అది ఇంకిలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసేస్తున్నాను అంతే జస్ట్ ఇక్కడ. సో, ఇంకిలా హెమ్మింగ్ కూడా చేయనవసరం లేదు. అలా ఒక స్టిచ్ అయితే వేసేసాను కదా! వేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్టిచ్ చేసున్నాము. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవడమే. షోల్డర్ జాయింట్ చేసుకోవడం కోసం ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖర్చు కోసం ఎంత ఉంచాం ఒక హాఫ్ ఇంచ్ కదా! సో, హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో షోల్డర్‌ని అయితే జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే షోల్డర్‌ని అయితే జాయింట్ చేసేస్తున్నాను. చూడండి ఇలా షోల్డర్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా డబుల్ స్టిచ్ వేసుకోండి. నేను కూడా డబుల్ స్టిచ్ వేసుకున్నాను. బట్ మీకు ఒక్కసారే చూపిస్తున్నాను ఇక్కడ. సో, షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు పార్ట్ ఏదైతే ఉందో దాన్నంతటిని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, హ్యాండ్స్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకున్నానో ఏంటో అది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ సింపుల్‌గా ఉన్నా సరే మీకు ఒక చిన్న డిజైన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే కింద వైపున జస్ట్ ఇలా మనం ఎప్పుడు హ్యాండ్‌ని ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతామో సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే నీట్‌గా ఉంటుందన్నమాట. సో, చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక హ్యాండ్‌నే చూపిస్తున్నాను. సో, అలా కింద వైపున స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హాఫ్‌గా మిడిల్‌కి ఫోల్డ్ చేసేయండి. మిడిల్‌కి ఫోల్డ్ చేసిన తర్వాత జస్ట్ చిన్నగా లైట్‌గా ప్రిల్స్ పెట్టుకోండి. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకున్నారనుకోండి అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక డిజైన్‌లా వస్తుంది బావుంటుంది. జస్ట్ ఇక్కడ చిన్న ప్రిల్ మాత్రమే పెడుతున్నాను నేను. మరీ హెవీగా కాదు లైట్‌గా పెడుతున్నాను. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి జిగ్‌జాగ్ లాగా నీట్‌గా కనిపిస్తుంది. చూసారా? ఇలా లైట్‌గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా? ఎంత నీట్‌గా అనిపిస్తుందో. అంటే మరీ ఎక్కువ కాదు, హెవీగా కాదు. లైట్‌గా మనకి జిగ్‌జాగ్‌లా కనిపిస్తుంది. చూసారా? వేసుకుంటే పిల్లలకి బావుంటుంది. ఇంకా మనం ప్రిల్స్ ఎక్కువగా పెట్టామనుకోండి ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. సో, కరెక్ట్‌గా టక్ పాయింట్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడి నుంచి ఒక వైపుకి కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను.
ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ ఇంకొక సైడ్‌ని కూడా ఇదే విధంగా కుట్టేసుకుంటున్నాను. అంటే రిటర్న్ తిప్పి స్టిచ్ వేసుకుంటూ వచ్చామనుకోండి డబుల్ స్టిచ్ అవుతుంది మనకి. సో, ఇలా ఓపెన్ చేసి మొత్తం అంతా కూడా ఇలా కుట్టేసుకున్నామంటే సరిపోతుంది. నీట్‌గా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. మళ్ళీ రిటర్న్ తిప్పి ఇంకొక కుట్టు వేసామంటే డబుల్ స్టిచ్ అవుతుందనమాట. సో, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మిడిల్‌లో కొంచెం రఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా మీరు ఇదే విధంగా జాయింట్ చేసుకోండి. సో, చూడండి ఇంకా హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ అనమాట. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు 2 కూడా మార్క్ చేసుకోండి. మనకి ఇక్కడ ఖర్చు అన్నది ఎక్కువ లేదు కదా! సో, ఉన్న దాంట్లోనే మనం అలా అడ్జస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు ఖర్చు అనేది కొంచెం తక్కువగానే వస్తుంది. ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 ఇంచీలకైతే మార్కింగ్ చేశాను. సో, ఇంక ఈ సైడ్ నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే జస్ట్. ఇక్కడ మనం ఇందాక టక్ పెట్టాం కాబట్టి అక్కడి వరకు కొంచెం అలా రఫ్ చేసి తీసేయండి బయటికి. తీసిన తర్వాత ఇక్కడ సైడ్‌ని హ్యాండ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని అంతటిని నీట్‌గా కట్ చేసేసాను. మరొక కుట్టు వేస్తున్నాను ఆ కుట్టు పక్కనే. ఇలా ఈ కుట్టు పక్కనే ఒక పాదం వరుసన ఇంకొక కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రఫ్ చేసేసాను. రఫ్ చేసి ఓపెన్ చేసి టక్స్ అయితే కుట్టుకోవాలి. మీరు ఇంకొక వైపున కూడా సైడ్ జాయింట్ ఇదే విధంగా చేసుకోండి. ఇలా సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కిందన కట్స్ కుడతాం కదా! దానికోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇలా అడ్డంగా ఒక కుట్టు వేయండి. వేసిన తర్వాత రిటర్న్ తిప్పి ఈ ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసామంటే సరిపోతుంది. సేమ్ ఇంకొక వైపున కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవాలి నీట్‌గా. ఫోల్డ్ చేసుకొని ఆ ఎడ్జ్‌లోని ఒక కుట్టు వేసుకొని అప్పుడు రిటర్న్ తిప్పాలన్నమాట. ఇలా రిటర్న్ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకొక వైపున మనం ఆల్రెడీ ఒక పక్కన వేసాం కదా! ఇది ఇంకొక వైపున సేమ్ అదే సైడ్‌ని. సో, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక పక్కన కూడా అదే విధంగా వేసుకోండి. సో, అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కింద వైపున అనమాట ఇది. సో, నేను 2 వైపులా కూడా ఇదే విధంగా వేసాను. కింద వైపున కూడా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఎడ్జ్ నుండి. సో, ఇలా ఎడ్జ్ నుండి వేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ మనకి కాటన్ కాబట్టి ఫ్యాబ్రిక్ ఎలా చెప్తే అలా వింటుంది మాట. సో, మనకి ఇంకొక స్టిచ్ వేసినా అంటే ఇంకో ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేస్తాం కదా! అది వేసినా వేయకపోయినా సరే నీట్‌గానే ఉందనేసి నేను ఇంకొక కుట్టు అయితే వేసుకోలేదు. సో, ఇలా నీట్‌గా కుట్టు వేసుకుంటూ వచ్చేసామంటే సరిపోతుంది. మనకి టాప్ అయితే మంచి లుక్‌తో రెడీ అయిపోయింది. మనం బయట కొన్నా సరే బయట కొన్నా ఇలాంటి లుక్కే వస్తుంది కదా! సో, చూడండి మీకు కూడా ఒకసారి అర్థమవుతుంది. ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్‌గా. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.